టారిఫ్లపై లోక్సభలో రచ్చ జరిగింది. ట్రంప్ వేసిన సుంకాలతో భారత్కు నష్టం జరుగుతోందని ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేశారు. కేంద్రం దీనిపై సమాధానం చెప్పాలన్నారు. అయితే ప్రజాస్వామ్యంపై చేసిన వ్యాఖ్యలపై సోనియా క్షమాపణ చెప్పాలంటూ అధికార పార్టీ సభ్యులు పట్టుపట్టారు. తీవ్ర గందరగోళం నెలకొనడంతో సభను అరగంట వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. సభ వాయిదా వచ్చిన తరువాత బయటకు వచ్చిన విపక్ష ఎంపీలు పార్లమెంటులోని మకర ద్వారం ముందు ఆందోళన చేశారు. మోదీ సర్కార్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ట్రంప్ వేసిన సుంకాలపై ప్రధాని మోదీ సభకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ట్రంప్ టారిఫ్పై పార్లమెంటులో సమగ్రంగా చర్చించాలన్నారు విపక్ష ఎంపీలు. అమెరికా టారిఫ్లపై లోక్సభలో రచ్చ జరిగింది. ట్రంప్ వేసిన సుంకాలతో భారత్కు నష్టం జరుగుతోందని ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేశారు. కేంద్రం దీనిపై సమాధానం చెప్పాలన్నారు. అయితే ప్రజాస్వామ్యంపై చేసిన వ్యాఖ్యలపై సోనియా క్షమాపణ చెప్పాలంటూ అధికార పార్టీ సభ్యులు పట్టుపట్టారు. తీవ్ర గందరగోళం నెలకొనడంతో సభను అరగంట వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. ఇక సభ వాయిదా వచ్చిన తరువాత బయటకు వచ్చిన విపక్ష ఎంపీలు పార్లమెంటులోని మకర ద్వారం ముందు ఆందోళన చేశారు. మోదీ సర్కార్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ట్రంప్ వేసిన సుంకాలపై ప్రధాని మోదీ సభకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ట్రంప్ టారిఫ్పై పార్లమెంటులో సమగ్రంగా చర్చించాలన్నారు విపక్ష ఎంపీలు. పార్లమెంటు ముందు విపక్షాల ఆందోళనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, కాంగ్రెస్ నిరసనకు కారణమేంటి? ఇటీవల అమెరికా ప్రభుత్వం తీసుకున్నటువంటి భారత్ సహా విదేశాలకు సంబంధించి టారిఫ్లు పెంచుతూ అమెరికా ఒక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 2వ తారీఖు నుంచి ఆ టారిఫ్లు అనేది ముఖ్యంగా భారత్కు సంబంధించినటువంటి టారిఫ్లకు సంబంధించిన అమల్లోకి రాబోతున్నట్టుగా ఇటీవల అక్కడ జరిగినటువంటి కాంగ్రెస్ సమావేశంలో ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. అయితే ఆ దేశం చెప్తుంది ఏంటంటే అమెరికాకు సంబంధించినటువంటి ఉత్పత్తులపైన ఇటు భారత్ సహా ఇతర విదేశాలన్నిటికీ కూడా చాలా వరకు అధిక మొత్తంలో పన్నులు విధిస్తున్నాయి. సుమారు మద్యం వంటి వాటి విషయంలో 150% పన్నులు విధిస్తున్నాయి. వాటితో పాటు ఇతర ఉత్పత్తులపైన కూడా భారత్ 100% టారిఫ్ను విధిస్తుంది. దాంతో అమెరికా తీవ్రంగా నష్టపోతుంది. కాబట్టి దానికి ప్రతీకారంగా ప్రతి చర్యగా టారిఫ్ల పెంపు అనేది కూడా ఆయా దేశాలను బట్టి ఉంటుందంటూ కూడా అమెరికా స్పష్టం చేసిన నేపథ్యంలో ఏప్రిల్ 2వ తారీఖు నుంచి కూడా ఈ టారిఫ్ల పెంపుకు సంబంధించినటువంటి అమల్లోకి రాబోతున్నట్టుగా వారు ఇటీవల ప్రకటించారు. దానిలో భాగంగానే ఇప్పుడు వాటికి సంబంధించినటువంటి అంశాలపైన పెద్ద ఎత్తున ఇటు దేశంలో భారత్లో కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. అమెరికా కనుక భారత్కు సంబంధించినటువంటి అంశాలపైన టారిఫ్ను కనుక పెంచినట్లయితే ఆర్థిక వ్యవస్థ నాశనం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దాని తాలూకు ప్రభావం చాలా ఎక్కువ మొత్తంలో పడుతుంది. అన్ని రంగాలకు సంబంధించి ఇప్పటికే అమెరికాకు ఎగుమతి అవుతున్నటువంటి అంశాలపైన కూడా వాటికి సంబంధించినటువంటి తీవ్ర ప్రభావం చూపించడంతో పాటు వాటినే నమ్ముకొని ఉన్నటువంటి సంస్థలపైన దానికి సంబంధించినటువంటి ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన ప్రధాని మోడీ సమాధానం చెప్పాలి. సభకు హాజరై సభలో వీటికి సంబంధించినటువంటి అంశాలపైన స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలి. ఎప్పుడు కూడా విశ్వగురువుగా లేకపోతే అమెరికాతో సత్సంబంధాలు ఉన్నాయి, ట్రంప్ చాలా సన్నిహితుడు అంటూ చెప్పుకునేటువంటి బీజేపీ నాయకులు కావచ్చు, లేకపోతే ప్రధానికి సంబంధించినటువంటి టీం కావచ్చు, లేకపోతే విదేశాంగ మంత్రి కావచ్చు, వీరందరూ కూడా అమెరికా కొత్తగా విధిస్తున్నటువంటి ఈ టారిఫ్లకు సంబంధించినటువంటి ప్రభావం పైన వాటిని తగ్గించేందుకు తీసుకుంటున్నటువంటి చర్యలపైన స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలనేటువంటి డిమాండ్ తోటి ఈరోజు లోక్సభలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు ఆందోళన చేశారు. ఆ సభ వాయిదా పడడంతో ప్రస్తుతానికి మకర ద్వారం దగ్గర పార్లమెంటు ఆవరణలోని మకర ద్వారం దగ్గర కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు అలాగే విపక్ష పార్టీలకు సంబంధించిన ఎంపీలు అందరూ కూడా నిరసన ప్రదర్శన అనేది కూడా చేస్తున్నారు. ప్రధాని సభకు రావాలి, సభకు వచ్చి దీనికి సంబంధించినటువంటి టారిఫ్ల పెంపుకు సంబంధించినటువంటి అంశంపైన సమాధానం చెప్పాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రధానికి సంబంధించి స్పష్టమైనటువంటి ప్రకటన చేసేంత వరకు కూడా ఆందోళన కొనసాగిస్తామంటూ కూడా ఎంపీలు చెప్తా ఉన్నారు. అయితే ఈరోజు పార్లమెంట్ చివరి సమావేశం ఈరోజు ఉండబోతుంది. కాబట్టి ఈలోపు భారత ప్రభుత్వం నుంచి ఈ అమెరికా విధిస్తున్నటువంటి టారిఫ్ల పైన స్పష్టమైనటువంటి ప్రకటన అయితే వారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే ప్రధాని విదేశీ టూర్లో ఉన్నారు కాబట్టి ఆయన సభకు వచ్చేటువంటి అవకాశాలు లేవు. కానీ ప్రభుత్వ పరంగా ఏదైనా చర్య ఏదైనా దానిపైన స్పందన ఉంటుందా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. అలాగే ఈ కాంగ్రెస్ విపక్ష ఎంపీల ఆందోళనకు పోటీగా
బీజేపీ పార్టీకి సంబంధించిన ఎంపీలు కూడా నిరసన చేపట్టారు. నిన్న పార్లమెంటరీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంటరీ పార్టీ మీటింగ్లో సోనియా గాంధీ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగాన్ని కూనీ చేసేలాగా బీజేపీ పార్టీ వ్యవహరిస్తుంది. వ్యవస్థల్ని రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థలను వారి సొంత అవసరాలకు వాడుకుంటున్నారు. విపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ప్రతీకారాన్ని తీర్చుకునేందుకు ఆయా సంస్థలు వాడుకుంటున్నాయంటూ కూడా ఆమె చేసినటువంటి కామెంట్స్ని నిరసిస్తూ బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు పోటాపోటీగా ఆందోళనలు అయితే చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి సభ ఒక హాఫ్ అన్ అవర్ పాటు వాయిదా పడింది. తర్వాత సభ కార్యక్రమాలు స్టార్ట్ అయిన తర్వాత కూడా పోటాపోటీగా ఈ రెండు అంశాలపైనే ప్రస్తుతానికి లోక్సభలో ఆందోళన జరిగేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ మదర్. अंतर्राष्ट्रीय अर्थव्यवस्था और साथ ही साथ भारत की आर्थिक व्यवस्था आज संकट में है. प्रधानमंत्री मोदी जी ने अमेरिकन टैरिफ्स पर अपनी एक मौन व्रत शुरू कर दी है और आज इसीलिए सारे विपक्षी दल सदन में आके विरोध जता रहे हैं कि प्रधानमंत्री मोदी जी आप अपना मौन व्रत तोड़ो, क्योंकि जो अमेरिका के टैरिफ्स आए हैं लगभग 26%, 27%, वो हमारे कृषि क्षेत्र पर, हमारे छोटे उद्योग पर, जो हमारे जेवर के व्यापार करते हैं, जो केमिकल्स के फैक्ट्री जिन्होंने बैठाई हुई है, जो छोटे छोटे खिलौने और इलेक्ट्रिकल पार्ट्स बनाते हैं, जो जिनकी छोटे छोटे इलेक्ट्रॉनिक्स की फैक्ट्रियां हैं, आज ये सारे जो चीज एक्सपोर्ट होते हैं उस पर अमेरिकन की 27% टैरिफ बहुत ही एक नकारात्मक प्रभाव रखेगा. आज हमारा बाजार आज उलट पुलट हो चुका है. जिस बाजार में हमारे मध्यम वर्ग के लोगों ने अपने खून पसीने की कमाई बाजार में निवेश की ही है, आज उनके पैसों की चिंता हमें है. Adjournment motion also. Yesterday, Honorable LOP raised the most important issue. This is going to be a biggest attack on Indian economy. All the people of the country are worrying about these things. Farmers are in a very, very difficult situation otherwise. Now this tariff also making their life miserable. We are asking from an answer from the government. Government is running away by shutting the parliament. How can it be done? Finance Ministry is not giving reply. LOP raised this issue yesterday. We need a reply from the government. What diplomacy this government is doing along with the टैरिफ का ऊपर अमेरिका ने टैरिफ लगाया, उसका ऊपर हम लोग डिमांड करते हैं मंत्री का आके स्टेटमेंट देने में. कल विपक्ष का नेता ने उसका बारे में उठाया पार्लियामेंट में, बट जवाब नहीं दे रही है सरकार. इसका खिलाफ हम मोर्चा कर रहे हैं.